18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ స్వప్నం సాకారమైంది. ఆఖరి పోర్లో వినూత్నంగా కనిపించిన బెంగళూరు బ్యాట్ తో సహనాన్ని ప్రదర్శించింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బౌలర్స్ పై విరుచుపడే కింగ్ విరాట్ కోహ్లీ జట్టు వ్యూహంలో భాగంగా కామన్ కూల్ గా ఆడుతూ సహచరులకు దూకుడుగాడే అవకాశం ఇచ్చాడు. కానీ పంజాబ్ జట్టు పోరాటం కూడా ఇక్కడ మనం మరవకూడదు. పంజాబ్ కు ఛేదించగల టార్గెట్ అయినప్పటికీ లీగ్ మ్యాచ్ లో ఎన్నోసార్లు ఆర్సీబీని ఆదుకున్న స్పిన్నర్ కృణాల్ పాండ్యా మరోసారి గేమ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఇలా ఎన్నో విశేషాలతో నిండిన ఐపీఎల్ 2025 ఫైనల్లో 60 భయంకర జట్లైన బెంగళూరు మరియు పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఈ వీడియో చూసే కొలది ఎన్నో మలుపులు, ఆసక్తికర సన్నివేశాలు కనిపిస్తాయి. కీలకమైన టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ ఆర్సీబీని బ్యాట్ తో రమ్మన్నాడు. అనుకున్నట్టుగానే ఫిలిప్ సాల్ట్ దూకుడుగాడుతుంటే విరాట్ కోహ్లీ మాత్రం ప్రశాంతంగా సింగిల్స్ తీస్తూ జట్టును నడిపించాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్లో జేమిసన్ బౌలింగ్ లో ఫిలిప్ సాల్ట్ వెనుదిరిగాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన మయాంక్ అగర్వాల్ అత్యంత తెలివిగా వ్యవహరిస్తూ బంతిని ఫీల్డర్ లేని ప్లేస్ లో గాల్లోకి లేపుతూ పరుగును రాబట్టాడు. విరాట్ కోహ్లీ భారీ షాట్ కు ప్రాధాన్యత ఇవ్వకపోయేసరికి పవర్ ప్లే లో బౌండరీలు చాలా తక్కువగా వచ్చాయి. కానీ మిగతా బ్యాటర్లు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే బౌండరీతో విరుచుకుపడ్డారు. ఇక్కడే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్ చాహల్ ను బరిలో దింపి మయాంక్ అగర్వాల్ వెనక్కి పంపాడు. కోహ్లీకి మంచి సపోర్ట్ ఇచ్చిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పటిదార్ మరియు లివింగ్స్టన్ 2 సిక్సర్లు బాది దూకుడుగా వెళ్తున్న వేళ పంజాబ్ బౌలర్ జేమిసన్ వ్యూహాన్ని మార్చి యార్కర్ లెంగ్త్ బంతులతో ఇద్దరిని ఎల్బీడబ్ల్యూగా పెవలించి చేర్చాడు. ఫైనల్లో ఉండే తీవ్ర ఒత్తిడిని దృష్టిలో పెట్టుకున్న ఆర్సీబీ భారీ స్కోర్ వైపు కాకుండా వికెట్లను కాపాడుకుంటూ ముందుకు సాగింది. 35 బంతులు 3 4లతో 43 పరుగులు చేసిన ఆర్సీబీ టాప్ స్కోరర్ కింగ్ విరాట్ కోహ్లీ భారీ షాట్ కు ప్రయత్నించి వెనుతిరిగాడు. జట్టు స్కోరు కనీసం 180 పరుగులు దాడుతుందా అన్న సందేహంలో కామగున్న ప్రేక్షకులు ఉత్సాహపరుస్తూ జితేష్ శర్మ మరియు రొమారియో షెఫర్డ్ చివరి ఓవర్లో చెలరేగాడారు. 20 ఓవర్ వేసిన పంజాబ్ బౌలర్ హర్షదీప్ సింగ్ కేవలం 3 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడంతో పంజాబ్ కు విజయంపై ఆశలు రేకెత్తాయి. బెంగళూరు 20 ఓవర్స్ లో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించి పంజాబ్ కు గట్టి పోటీనిచ్చింది. అహ్మదాబాద్ పిచ్ పై 191 పరుగుల టార్గెట్ అంటే చేజింగ్ చేసే జట్టుకు చాలా ప్లస్ పాయింట్. ఈ విషయాన్ని నిరూపిస్తూ పంజాబ్ ఓపెనర్స్ బెంగళూరు బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. ఓవర్ కి 10 పరుగుల చొప్పున రాబడుతూ వస్తున్న పంజాబ్ కు షాకిస్తూ హేజల్వుడ్ బౌలింగ్ లో ప్రియాన్ షారియే కొట్టిన షాట్ ను బౌండరీ లైన్ దగ్గర ఫిలిప్ సాల్ట్ క్యాచ్ అందుకున్న విధానం అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే కృణాల్ పాండ్యా బరిలో దిగాడో అప్పుడే పంజాబ్ కు పరుగులు రావడం గగనమైపోయింది. అంతకంటే మెచ్చి కృణాల్ పాండ్యా డేంజరస్ ప్రబ్ సిమ్రాన్ ను అదిరిపోయి డెలివరీతో వెనక్కి పంపాడు. సూపర్ ఫామ్ లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగుకి వెనుదిరగడం ఆ జట్టుకు భారీ దెబ్బ. చివరిలో శశాంక్ సింగ్ 30 బంతుల్లో 3 4లు 6 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఒంటరి పోరాడినప్పటికీ పంజాబ్ ను గట్టెక్కించలేకపోయాడు. 4 ఓవర్లు వేసిన కృణాల్ పాండ్యా కేవలం 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 6 పరుగుల తేడాతో గెలిచిన రజిత్ పటిదార్ నాయకత్వంలోని ఆర్సీబీ జట్టు 18వ ప్రయత్నంలో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.